దేశవ్యాప్త రాజకీయ ముఖ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం మరింత బలపడిందని మూడ్ ఆఫ్ ది నేషన్ జనవరి 2026 సర్వే స్పష్టం చేసింది. గత 8 వారాల పాటు దాదాపు 1.25 లక్షల మంది అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలింది. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్కును అందుకోలేకపోయిన బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. తాజా అంచనాల ప్రకారం బీజేపీ సొంతంగానే 287 స్థానాలను గెలుచుకుని మ్యాజిక్ ఫిగర్ 272ను సునాయాసంగా దాటే అవకాశం ఉంది. కూటమి పరంగా చూస్తే ఎన్డీఏ ఏకంగా 352 సీట్లతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఈ సర్వే విశ్లేషించింది. ప్రతిపక్షాల పరిస్థితిని పరిశీలిస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఈ సర్వే ఫలితాలు నిరాశను మిగిల్చాయి. 2024 ఎన్నికల్లో 234 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కేవలం 182 స్థానాలకే పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. ముఖ్యంగా గత 8 నెలల కాలంలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ఈ సానుకూల పవనాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని మోదీ అప్రూవల్ రేటింగ్ కూడా 57%తో బలంగా ఉండడం గమనార్హం. గతంలో 400 పార్ అన్న నినాదం సాకారం కాకపోయినా ప్రస్తుతం వస్తున్న 350కి పైగా సీట్ల అంచనా ఎన్డీఏకు పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఆర్థిక, రక్షణ రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజల మూడ్ను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, సరిహద్దు భద్రత విషయంలో కఠినంగా వ్యవహరించడం వంటి అంశాలు బ్రాండ్ మోదీని మరింత సుస్థిరం చేశాయని నివేదిక పేర్కొంది. ఓట్ల వాటాపరంగా చూస్తే ఎన్డీఏ కూటమి గత ఎన్నికల కంటే మెరుగుపడి 47% ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. రానున్న కాలంలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వే ఫలితాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా విపక్షాలు తమ వ్యూహాలను మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవని ఈ సర్వే హెచ్చరిస్తోంది.